గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు ఫరూక్ గారు, ఉమామహేశ్వరరావు గారు, కాలువ శ్రీనివాసులు గారు, అదే మరి గౌరవ మంత్రివర్గ సభ్యురాలు అఖిల ప్రియ గారు, ఈరోజు మీ అందరి అభిమానంతో మీ ఉత్సాహం చూస్తున్నా, మీ అభిమానం చూస్తున్నా, నేను ఎప్పుడూ చూడనంత అభిమానం మీలో కనపడుస్తా ఉంది. బ్రహ్మాండంగా మీరు ముందుకు వచ్చారు. మీ అందరి సమక్షంలో ఈరోజు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మన పార్టీలో చేరుతున్నారు. వారి సతీమణి గారు కూడా మన పార్టీలో చేరుతున్నారు. అదే మరి ఇక్కడ నాయకులందరూ కూడా కొన్ని దశాబ్దాల రాజకీయ చరిత్ర ఈ జిల్లా ఒకసారి ఆలోచిస్తే రాజకీయం అంతా కూడా కోట్ల కుటుంబం, కేఈ కుటుంబం మధ్యలోనే తిరిగింది. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరేమంటారు అడుగుతున్నా. ఏమమ్మా మీరేమంటారు? ఈరోజు రెండు కుటుంబాలు కలిశాయంటే అది చరిత్రని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చరిత్ర కలిగిన రెండు కుటుంబాలు, వాళ్ళ యొక్క కలయిక రాజకీయం కోసం కేఈ మాదన్న గారన్నా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారైనా నాకొక అభిమానం. ఎందుకంటే ఆ కుటుంబాలు విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. ఎప్పుడూ చిల్లర రాజకీయాలు చేయలేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల కోసరం బ్రతికారు, ప్రజా సమస్యలపైన పోరాడారు, రాజకీయాల్లో విలువలను కాపాడిన కుటుంబాలు ఈ రెండు కుటుంబాలు. ఈరోజు అలాంటి కుటుంబాలు మన నాయకుడు ఎన్టీ రామారావు గట్టిన పార్టీలో చేరారంటే ఇది ఒక చరిత్ర. విజయభాస్కర్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారికి చాలా సన్నిహితంగా ఉండేవారు. ఎన్నోసార్లు నాకు చెప్పారు, నాకెవరైనా రాజకీయాల్లో మిత్రుడిగా ఉన్నారంటే ఒక్క విజయభాస్కర్ రెడ్డి గారిని నేను నమ్మతానని ఆయనే మిత్రుడని చెప్పారు. అలాంటి కుటుంబం, అలాంటి వ్యక్తులు ఈరోజు మన పార్టీలో చేరారు. నేను కూడా విజయభాస్కర్ రెడ్డి గారి కేబినెట్లో పనిచేశాను. ఇప్పుడు ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, కేఈ కృష్ణమూర్తి గారు పట్టుబట్టారు. ఈ జిల్లా అభివృద్ధి జరగాలి, ఇరిగేషన్ ప్రాజెక్టు రావాలని ఎప్పుడు కేబినెట్ పెట్టినా ఆ కేబినెట్లంతా కూడా కర్నూలు జిల్లా గురించే మాట్లాడేవారు, రైతాంగం గురించే మాట్లాడారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా సూర్యప్రకాష్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను అడిగాను వారిని, మీ కుటుంబానికి ఒక విలువ ఉంది, ఒక చరిత్ర ఉంది, మీరు పార్టీలోకి రండి, నేను సాదరంగా ఆహ్వానిస్తానని వారికి హామీ ఇచ్చి పార్టీలోకి రమ్మన్నాను. ఆ సమయంలో వారు నన్ను అడిగింది, నేను వచ్చేది రాజకీయం కోసం కాదు,
ప్రజల కోసం వస్తాను, చిరకాల సమస్యలున్నాయని అటు కేఈ కృష్ణమూర్తి గారు, సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు అడిగితే ఒకేసారి తమ్ముళ్ళు 4 ప్రాజెక్టులు ఈరోజు శాంక్షన్ చేసిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీది. ఒక పక్కన వేదావతి ప్రాజెక్టు చూస్తే 1942 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 80,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. 8.5 టీఎంసీ నీళ్లు ఆలూరు, అల్హర్వి, కోలగుండ, చిప్పగిరి, ఆదోని, కౌతాలం మండలంలో ఇది కవర్ అవుతుంది. ఇది గాని వస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. టెండర్లు పిలిచాం, దీన్ని పూర్తి చేసే బాధ్యత నాది అని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకో పక్క ఆర్డీఎస్ ప్రాజెక్టు రైట్ కెనాల్ స్కీము 1985 కోట్లు అవుతుంది. 40,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. 4 టీఎంసీ నీళ్లు అస్పరి, ఆలూరు, ఆదోని, కోసగి, పెదకడుబూరు, మంత్రాలయం, మందవరం, ఎమ్మిగనూరు, కొడుమూరు, కల్లూరు. ఏం తమ్ముళ్ళు, ఇది కూడా టెండర్లు పిలిచాం, పని ప్రారంభిస్తాం. పూర్తి చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరికీ హ్యాపీనా అని అడుగుతున్నా, ఆనందమా అని అడుగుతున్నా. ఇది చిరకాల వాంఛ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే చేలు పైకెత్తండి. కలలో కూడా అనుకోలేదు మీరు వస్తాయని. మీ కలల్ని సాధికారం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాజెక్టు కావాలనుకున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. 3వ ప్రాజెక్టు గుండ్రేవుల 20 టీఎంసీ నీళ్లు వస్తాయి. తుంగభద్ర, గుండ్రేవుల దగ్గర తుంగభద్ర పైన దీన్ని కట్టాలి. దీనికి ఈరోజు ఎస్టిమేట్స్ ప్రకారం 2,890 కోట్లు అవుతుంది. ఎంటైర్ కేసీ కెనాల్, కర్నూలు, కడప ఆయకట్టు బ్రహ్మాండంగా స్థిరీకరణ జరుగుతుంది. 2,65,608 ఎకరాలు నీళ్లిచ్చే అవకాశం వస్తుంది. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క కోఆర్డినేషన్ కూడా అవసరం. తప్పకుండా సాధించేదానికి అన్ని విధాలా ప్రయత్నం చేసి గుండ్రేవుల పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎల్ఎల్సి పైపు ఏవైతే నీళ్లున్నాయో అవన్నీ కూడా మనకు రావడం లేదు. తుంగభద్ర ఎల్ఎల్సి పూర్తిగా దెబ్బతింటా ఉంది. అందుకే మనం అడిగాం, పైపులో నీళ్లు తీసుకొస్తే ఈ ప్రాజెక్టు వల్ల ఖరీఫ్లో 43,000 ఎకరాలు, రబీలో 107,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. 1,300 కోట్లు అవుతుంది. కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వాళ్ళు ఒప్పుకున్న వెంటనే టెండర్లు పిలిచి పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. తమిళలో వేదావతి, రాజోలి బండ రైట్ మెయిన్ కెనాలు, గుండ్రేవుల, తుంగభద్ర ఎల్ఎల్సి 3 కలిపి 8,107 కోట్ల రూపాయలు అవుతాయి. ఒకే రోజు 8,100 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టుని ఈ జిల్లాలో ప్రారంభించడం, ఫౌండేషన్ వేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా.
మీరు కూడా తృప్తిగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తప్పకుండా రేపు ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రాజెక్టులు రావాలంటే ఓట్లు వేయాలి, అవునా కాదా? గట్టిగా చెప్పండి, మేమందరం మీతో ఉంటామని. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పనులు చేశాం. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కర్నూలు జిల్లాకు ఈ సంవత్సరం 75 టీఎంసీ నీళ్లు ఇచ్చాం. కడపకు 30 టీఎంసీ నీళ్లు ఇచ్చాం. అనంతపూర్కి 55 ఇచ్చాం. నెల్లూరుకి 48 ఇచ్చాం. మొత్తం కలిసి మీరు చూస్తే 213 టీఎంసీ నీళ్లు, చిత్తూరుకు కూడా నిన్నే 4.25 టీఎంసీ నీళ్లు ఇస్తున్నాం. రాయలసీమకి చరిత్రలో మొట్టమొదటిసారిగా 214 టీఎంసీ నీళ్లు ఇచ్చామంటే ఆ రోజు నేను చెప్పాను, రాయలసీమ రాళ్లసీమ కాదు, రాయలసీమని రతనాల సీమగా చేస్తానని ఆ రోజు చెప్పాను. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, నేను కూడా రాయలసీమ బిడ్డని. కేఈ కృష్ణమూర్తి గారు కూడా రాయలసీమ బిడ్డని. సూర్యప్రకాష్ రెడ్డి కూడా రాయలసీమ బిడ్డే. ఈ రోజు మేము హామీ ఇస్తున్నాం మీకందరికీ, భవిష్యత్తులో రాయలసీమ రతనాల సీమగా తయారయ్యేదానికి నేను కృషి చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ హైకోర్టు కావాలి, హైకోర్టు బెంచ్ కావాలి. మొన్నే అనౌన్స్ చేశా, తప్పకుండా కర్నూలుకి హైకోర్టు బెంచ్ తెచ్చేదానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. వస్తుంది, శాంక్షన్ చేసి అన్ని విధాల కోర్టు ద్వారా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒకటి అడిగారు, కొడమూరులో డబుల్ కోర్ట్ షటిల్ ఇండోర్ స్టేడియం కావాలన్నారు. వారు అడిగారు, నేను ఇమ్మీడియట్ గా అనుమతి ఇస్తున్నా, శాంక్షన్ చేస్తున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదే మరిగా హంద్రీ నీవా నుంచి కేఈ కృష్ణమూర్తి గారు 68 చెరువులకు నీళ్లు ఇవ్వాలని, ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలంటే ఆ డబ్బులు కూడా శాంక్షన్ చేశాం. పనులు ముమ్మరంగా అవుతున్నాయి. తొందరలోనే పనులు పూర్తి చేసి పత్తికొండ, డోన్లో, ఆలూరులో 68 చెరువులకు నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఓకే, ఈరోజు ఇక్కడ కొడమూరులో ఎడ్యుకేషన్ వారిగా చాలా వెనుకబడింది. అందుకనే మన వాళ్ళందరూ అడిగారు, కొన్ని డిమాండ్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఒక డిగ్రీ కాలేజ్ కావాలని కూడా కోరారు. ఇవన్నీ కూడా వీలైనంత తొందరలో ఏం చేయాలనో నేను చేయడానికి అన్ని విధాల సహకరిస్తానని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకటి డిగ్రీ కాలేజ్ కావాలని, రెండోది డ్రింకింగ్ వాటర్ కావాలన్నారు. ఈ రెండు కూడా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, తప్పకుండా ఇస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మొన్ననే మీరు చూస్తే నీరు ప్రగతి ద్వారా కుందు నదికి రీజనరేషన్ కింద పునరుద్ధరణకు కేంద్రం జలవనరుల శాఖ మనకు ఒక గుర్తింపు ఇచ్చింది. మొట్టమొదటి అవార్డు కూడా వచ్చింది. ఈ కుందు నది వల్ల ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇది నేషనల్ వాటర్ అవార్డు. ఇది బెస్ట్ రివైవల్ ఆఫ్ రివర్ డిస్ట్రిక్ట్ వచ్చి అనంతపురం జిల్లా,
7 అవార్డులు వచ్చాయి. ఆ 7 అవార్డులు చూస్తే ఒకటి అనంతపూర్కి, ఒకటి కర్నూలుకి, ఒకటి కడపకి, ఒకటి విశాఖపట్నం, చిత్తూరు ఇవి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇందులో 4 అవార్డులు రాయలసీమకు వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం చేసే కృషి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇంకొక హిస్టారికల్ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. యువనేస్తం. తమిళలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను పాదయాత్రకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను, అందరినీ ఆదుకుంటానని చెప్పాను. ఇక్కడే మా తమ్ముళ్ళు కనపడుస్తున్నారు, యువత కనపడుస్తున్నారు. దేశంలో కాదు, ప్రపంచంలో ఎవరూ చేయలేదు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించారు, ఫర్దర్గా చదివించే బాధ్యత నేను తీసుకుంటా. అంతేకాదు, చదువుకున్న పిల్లలు తల్లిదండ్రులపైన ఆధారపడకుండా నేను అండగా ఉంటా, చేయూతనిస్తానని మా తమ్ముళ్ళకి, పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ అమ్మా నాన్న తల్లిదండ్రులైతే నేను గార్డియన్గా ఉంటా, మీకు చేయూతనిస్తా, ఉద్యోగాలు వచ్చే వరకు అండగా ఉంటా. మొన్ననే 1000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాం. ఈ నెల నుంచి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. యువత ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంతటితో ఆపను. మీకు మళ్ళీ హామీ ఇస్తున్నా, మీకు స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తా, ఇండస్ట్రీస్ తీసుకొస్తా. మీ అందరికీ ఉద్యోగాలు వచ్చే వరకు, యువతకి బంగారు భవిష్యత్తు వచ్చే వరకు నేను అండగా ఉంటానని యువతకు హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం చాలా కార్యక్రమాలు చేశాం. ఈరోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు. నేను ఒక రైతు బిడ్డని, రైతులకు రైతు పెద్దన్నగా ఉంటా. శాశ్వతంగా మీ కళ్ళలో ఆనందం చూస్తా, వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేస్తా. అందుకే మీరు చూడండి, దేశంలో ఎవరూ చేయలేదు. 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకో పక్క 4 సంవత్సరాలుగా వర్షాలు పడలేదు, రైతు కన్నీళ్లు రానియకుండా చూశాను. ఈరోజు మీరు చూడండి, నదుల అనుసంధానం చేశాం, కాలువల పనులు పూర్తి చేశాం, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాం. ఈరోజు ఒక పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టి రాయలసీమకు నీళ్లు ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఈ పని చేయకపోతే రాయలసీమ ఈ 4 ఏళ్లలో చాలా ఇబ్బంది పడిపోయేది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. ఇంకో పక్క ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం. మైక్రో ఇరిగేషన్లో 90% సబ్సిడీ ఇచ్చాం. ఇంకా పెద్ద ఎత్తున మీకు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని మరొకసారి రైతాంగానికి అంతా హామీ ఇస్తున్నాను. మొన్ననే ఒక కార్యక్రమం తీసుకొచ్చాను, అన్నదాత సుఖీభవ. రైతులందరికీ హామీ ఇస్తున్నా, మీకు నేను అండగా ఉంటాను, మీరు భయపడవలసిన అవసరం లేదు. మొన్నే కేంద్రం అన్నారు, గొప్పలు చెప్పారు, ఇచ్చేది 6,000 రూపాయలు 3 విడతలుగా ఇస్తామన్నారు. 2 హెక్టార్లు అయితే అది కూడా ఇవ్వనన్నారు. నేను ఆలోచించాను, వాళ్ళు ఇచ్చే 6,000 కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 9,000 రూపాయలు ఇచ్చి 15,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇస్తాం. ఏం తమిళలో ఆనందమని మిమ్మల్ని అడుగుతున్నా.
2 హెక్టార్లు పైనుంటే సన్నా చిన్న అనే వ్యత్యాసం లేకుండా 10,000 రూపాయలు ఇస్తాను అన్నదాత సుఖీభావ్ కింద. కౌలు రైతులకు డబ్బులు ఇస్తాం, వడ్డీ లేని రుణాలు ఇస్తాం. మీరు పండించే పంట నష్టం రాకుండా ఎక్కడికక్కడ ఎంఎస్పీ పెట్టి దాన్ని కొనే బాధ్యత కూడా తీసుకొస్తాం. ఈరోజు ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, పేదవాళ్ల ప్రభుత్వం. అందుకనే ఇవన్నీ కూడా ఏం చేయాలనో ఇవన్నీ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు చెప్పాను, పేదవాళ్ళు ఉన్నారు, మీ పిల్లలు చూసుకోవడం లేదు, నేను మీకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2,000 రూపాయలు అంటే 10 రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మా ఆడబిడ్డలు, నేనే డాక్రా సంఘాలు పెట్టాను, అది నా మానస పుత్రిక. 2 సార్లు పసుపు కుంకుమ ఇచ్చాను. మొన్ననే 10,000 రూపాయలు ఇచ్చాం. 2వ విడత 2,500 రూపాయలు ఇచ్చాం. ఈ నెల 8వ తారీఖున 3,500 రూపాయలు మీకు చెక్ ఇచ్చాను. రాబోయే నెలలో 4,000 రూపాయలు ఇస్తున్నాను. ఈ ప్రపంచంలో ఆడబిడ్డలకి, మా చెల్లెళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడే మన సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒక లిఫ్ట్ కావాలని ఆగేపల్లి స్కీమ్ ఒకటి అడిగితే 12,50,00,000 అయితే అది కూడా ఇప్పుడే శాంక్షన్ చేశానని, ఆగవెల్లి స్కీమ్కి 12,50,00,000 కావాలంటే ఇప్పుడే శాంక్షన్ చేశాను, అది కూడా అయిపోతుంది. తమ్ముళ్ళు, ఈరోజు ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో నెంబర్ 1గా ఉన్నాం. ఎన్టీఆర్ భరోసా ఇచ్చాం, ఆహార భద్రత ఇచ్చాం, చంద్రన్న బీమా కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం, అన్నా క్యాంటీన్ పెట్టాం, పెళ్లి కానుక ఇచ్చాం. నేను అడుగుతున్నా, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్ళు ఆనందంగా ఉన్నారా లేదా? మీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వచ్చాయా లేదా? బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేశాం, మరుగుదొడ్లు కట్టాం, వంట గ్యాస్ ఇచ్చాం, ఎల్ఈడి బల్బులు వేశాం. తమ్ముళ్ళు, ఓటేసే బాధ్యత మీకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు జిల్లాలో మీరు చూస్తే అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం. ఈరోజు ఇక్కడ జిల్లాలో మీరు చూసినప్పుడు అతిపెద్ద సోలార్ పార్క్ ఈ జిల్లాలో వచ్చింది. 1000 మెగావాట్లు ఓర్వకల్లో శకునాల గ్రామంలో దగ్గర 6,000 కోట్ల రూపాయలతో మనం ప్రారంభించాం. 5,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. పిన్నాపురంలో 2,000 మెగావాట్ల కరెంటు కోసం సోలార్ గాని విండ్ గాని రెండూ కలిపి హైబ్రిడ్తో 2,750 మెగావాట్లు వస్తుంది. దీనికి 20,600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క 3 సిమెంట్ ఫ్యాక్టరీలు, ఈ 3 మీరు చూస్తే 7,200 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. కొలిమిగుండలో, అదే మరి కల్పతాల గ్రామంలో రామ్కో సిమెంట్ ఇప్పుడే వచ్చింది. ఇంకో పక్కన జూపాడు బంగ్లా మండలంలో పెద్ద ఎత్తున 365 కోట్లతో జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ కింద ఫుడ్ ప్రాసెసింగ్ వచ్చింది. దీనివల్ల 10,000 మందికి 3,550 మందికి ఉద్యోగాలు వస్తాయి. పాండ్యంలో ఏదైతే ఓర్వకల్ల దగ్గర 10,000 ఎకరాల్లో
ఇండస్ట్రియల్ హబ్ క్రియేట్ చేస్తున్నాం. అదే మరి డిఆర్డీఓ ఓర్వకల్లో వెల్దుర్తిలో 3,000 ఎకరాల భూమి ఇచ్చి ఇండస్ట్రీస్ పెట్టడానికి మనం దోహదం చేశాం. ఎప్పుడూ మీరు ఆలోచించలేదు. కర్నూలులో మీరు ఎక్కడికైనా పోవాలంటే హైదరాబాద్ అవసరం లేదు. నేరుగా ఓర్వకల్లుకి వెళితే విమానం ఎక్కి ఎక్కడికి కావాలంటే అక్కడికి పోవడానికి విమానాశ్రయం కూడా పూర్తి చేస్తున్నాం. తంగడంచ గ్రామంలో ఇప్పటికే మీరు చూస్తే అమెరికాలో ఉండే అయోవా యూనివర్సిటీ కానీ మన ప్రభుత్వం కానీ 627 ఎకరాల్లో 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెగా సీడ్ పార్కు తీసుకొస్తున్నాం. కర్నూలులో ఉత్పత్తి చేసే విత్తనాలు ప్రపంచమంతా పోయే పరిస్థితికి వస్తుంది. ఉద్యానవనాల కోసం ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ ఒకరు 40 కోట్ల రూపాయలతో 18,000 టన్నుల ఉత్పత్తి కేంద్రంగా ఒక ఇండస్ట్రీ పెట్టారు. మైక్రో ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే ఉర్దూ యూనివర్సిటీ, అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ పనులు ముమ్మరంగా అవుతున్నాయి. ట్రిపుల్ ఐటీ 151 ఎకరాలు ఇచ్చాం. ఈ పనులు కూడా పూర్తవుతున్నాయి. రూసా కింద 57 కోట్లు ఇచ్చాం. త్రాగునీటి కోసం జిల్లాలో వాటర్ గ్రిడ్ కోసం 1,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ పనులు కూడా ముమ్మరంగా ముందుకు పోతున్నాయి. అమృత పథకంలో 229 కోట్లు ఇచ్చాం. సిమెంట్ రోడ్లు అయితే 1,800 కిలోమీటర్లు వేశాం. 621 అంగన్వాడీ బిల్డింగులు కట్టాం. 303 పంచాయతీ బిల్డింగులు కట్టాం. ఇంకో పక్క జిల్లాలో మీరు చూస్తే పెద్ద ఎత్తున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ, సామాజిక వైద్య కేంద్రం కానీ, కర్నూలులో మెడికల్ కళాశాలలో 120 కోట్లతో ఒక సూపర్ స్పెషాలిటీ కోసం టాటా ట్రస్ట్ కూడా కలిసి క్యాన్సర్ నిర్మూలన కోసం ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టాం. ఇవి కాకుండా నరేగా కింద పెద్ద ఎత్తున కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాం. ఇండ్లు చూస్తే గ్రామీణ ప్రాంతంలో 1,16,607 ఇండ్లు, పట్టణ ప్రాంతాల్లో 55,585 ఇండ్లు శాంక్షన్ చేస్తున్నాం. ఇవి కాకుండా ఒక్క ఎన్టీఆర్ భరోసా కింద 3,64,000 మందికి 1,900 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. రేషన్ కార్డులు 12 లక్షల మందికి ఇచ్చాం. పసుపు కుంకుమ కింద పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేశాం. కడాన మీ పిల్లల పెళ్లిళ్లకు కూడా నేనే సహాయం చేస్తూ పెళ్లి కానుక కింద జిల్లాలో 8,500 మంది ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయించానని గర్వంగా చెబుతున్నాను. ఆదరణ పెట్టాం. 32,000 మందికి సహాయం చేశాం. ఇంకో పక్కన మన పిల్లల ఆరోగ్యం కోసం రాగి పాయసం కానీ, కొర్ర పాయసం కానీ, వేరుశెనగ బెల్లపు ఉండలు కానీ, నువ్వులు ఉండలు ఇవన్నీ ఇచ్చి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. ఇంకో పక్క జిల్లాలో పులి కనుమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశాం. 26,400 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. పులకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశాం. 9,800 ఎకరాలకి 68 కోట్ల రూపాయలతో ఇచ్చాం. సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశాం. 22,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. అలుగు సిద్ధేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశాం. అవుకు ప్రత్యామ్నాయ సొరంగ మార్గం ద్వారా 5,650 క్యూసెక్స్ పోవడానికి ఈ పని కూడా పూర్తి చేశాం. ఇప్పుడే నేను చెప్పాను, హంద్రేనీవా విస్తరణకు ముందుకు పోయాం. గాలేరు నగిరి పూర్తి చేస్తున్నాం. గోరకల్లో 8 టీఎంసీ నీళ్లు పెట్టాం. వెలుగోడులో 16 టీఎంసీ నీళ్లు పెట్టాం. 97 లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రారంభించి 90,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ఈరోజు ఇప్పుడే గుండ్రేవుల వేదావతి ఆర్డీఎస్ ఎల్ఎల్సీకి
పైప్ లైన్ ఇవన్నీ కూడా శాంక్షన్ చేశాం. నేను అడుగుతున్నా ఇక్కడుండే తమ్ముళ్ళని, ఈరోజు ఈ పనులన్నీ కూడా మీరు ఏ పనులు కావాలనో ఆ పనులన్నీ పూర్తి చేశాను. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఒకటి, జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత నేను తీసుకుంటా. గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటారా? తమ్ముళ్ళు ఆడబిడ్డలు అడుగుతున్నా. 2 ఎంపీలు గెలిపించాలి, 14 అసెంబ్లీలు గెలిపించాలి. గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఐదేళ్లలో జరిగిన పనులు, ఈరోజు మనం వేసిన ఫౌండేషన్ పనులు చరిత్రలో జరుగుంటే తమ్ముళ్ళు ఈ జిల్లా ఎక్కడుండేదో ఒక్కసారి ఊహించుకోమని మిమ్మల్ని కోరుతున్నా. తొందరలోనే అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ వే నేరు కూడా కర్నూలు కలుపుతూ బ్రహ్మాండమైన రోడ్డు వస్తుంది. 4 గంటల్లో నేరుగా అమరావతికి కూడా మీరు వచ్చే అవకాశం వస్తుంది. ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం. అందుకే ధైర్యంగా చెప్తున్నా, దేశంలో అభివృద్ధిలో నెంబర్ ఎవరు తమ్ముళ్ళు? తెలుగుదేశం ప్రభుత్వం. అవునా కాదా? అవునైతే చేతుల పైకెత్తండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడైనా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కలలో కూడా అనుకోలేదు. ఒక బాధ్యత కలిగిన కుటుంబ పెద్దగా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలనుకున్నాను. కడాన మీరు చూస్తే 2 చేతులు లేకపోయిన వాళ్ళకి 10,000 రూపాయలు నెలకిచ్చారంటే అది నా యొక్క ఆలోచన. ఎవరైతే ట్రాన్స్జెండర్ ఉన్నారో వాళ్ళైతే ఎంతో అవమానంగా చూస్తూ కడుపులో పుట్టిన తల్లి కూడా ఇంట్లో పెట్టుకోలేకపోతే ఈరోజు ఒక అన్నగా, ఒక కుటుంబ పెద్దగా వాళ్ళని కడుపులో పెట్టుకుని చూసే బాధ్యత నేను తీసుకున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి జరిగిందని. మన ఆదాయం విభజన రోజున 46%, జనాభా 58.32%. ఆ రోజు నేనే కష్టపడ్డా. సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశా, అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాం, ఔటర్ రింగ్ రోడ్ వేశాం, ఐఎస్బీ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్లు తీసుకొచ్చాం. విభజన జరిగింది. అందుకని మళ్ళీ మీరంతా నా మీద నమ్మకం పెట్టుకున్నారు. మీరందరూ ఆలోచించారు, ఈ కష్ట సమయంలో ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప వేరే వాళ్ళు చేయలేరని నన్ను నమ్మి విశ్వాసంతో ఓట్లేశారు. 5 సంవత్సరాలు రాత్రింబగుళ్ళు పనిచేశాను. నేను కష్టపడ్డాను. మంత్రుల దగ్గర పనిచేయించుకున్నాం. అధికార యంత్రాంగం పనిచేశారు. ఇది సమిష్టి విజయం. 700 అవార్డులు వచ్చాయి. నిన్న నరేంద్ర మోడీ విశాఖపట్నానికి వచ్చాడు. విశాఖ రైల్వే జోన్ అనౌన్స్ చేస్తూ ఆదాయం లేని జోన్ని మనకిచ్చే పరిస్థితికి వచ్చారు. విశాఖపట్నంలో డివిజన్ పెట్టకుండా రాయగఢ డివిజన్కి విశాఖపట్నాన్ని పెట్టి మనకు మాత్రం విశాఖపట్నం జోన్ అని విశాఖపట్నంలో వాల్తేరులో డివిజన్ లేకుండా చేశారు. ఏమని అడిగితే నిలదీస్తే మన మీద దాడి చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీ దాడికి నేను భయపడను. అది గుర్తుపెట్టుకోమని నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, మన దగ్గర ఒక పార్టీ ఉంది. ఇక్కడ కోడి కత్తి పార్టీ.
అవునా కాదా? కోడి కత్తి డ్రామాలు వేస్తున్నారు. ఎందుకు విశాఖపట్నం జోరు గురించి మాట్లాడరు మీరు? ఎందుకు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు మీరు? ఎందుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు మీరు? ఎందుకు నరేంద్ర మోడీ అన్యాయం చేసి నమ్మక ద్రోహం చేసి మన గడ్డ పైన కాలు పెడితే ఎందుకు నిలదీరని అడుగుతున్నా? ఈ పిల్లల భవిష్యత్తుకి అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. నాకు వ్యక్తిగత వైమర్శాలు లేవు. మీకు అన్యాయం చేస్తే ఎవరైనా సరే గుండెల్లో నిద్రపోతాను తప్ప వదిలిపెట్టనని మరొకసారి తెలియజేస్తున్నా. భయపెడుతున్నారు. నేను భయపడతానా తమ్ముళ్ళు? భయం నాకు తెలుసా? ఎప్పుడైనా 24 బాంబులు వేశారు నా పైన. అప్పుడే నేను భయపడలేదు. ఈ తాటాకు చెప్పళ్ళకు నేను భయపడతానా తమ్ముళ్ళు? ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం. నరేంద్ర మోడీ గారు మహానాయకుడు పిక్చర్ చూస్తే తెలుస్తుంది ఏంటి చంద్రబాబు నాయుడు అని. 82, 84లోనే మన శక్తి చూపించాం. ఆ రోజు అన్యాయం జరిగితే పోరాడాం. న్యాయాన్ని సాధించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. కేంద్రం అన్యాయం చేసినప్పుడు ప్రజల కోసం తిరుగుబాటు చేస్తాం, పోరాడతాం, చైతన్యం తీసుకొస్తాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఆయన ఏదో అంతా చేసేశారని. ఏం తమ్ముళ్ళు మీకేమైనా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మైనారిటీ సోదరులు ఉన్నారు. తమ్ముళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారంటే మైనారిటీల పైన దాడులు చేస్తారు. ఎవరిచ్చారు ఈ అధికారం అడుగుతున్నాను. మైనారిటీ సోదరులు ఈ దేశంలో భాగం అవునా కాదా అని అడుగుతున్నా. అలాంటి మైనారిటీ సోదరుల పైన దాడులు చేసి త్రిపుల్ తలాక్ పెట్టి దానిపైన వాళ్ళపైన కేసులు పెడతామంటారు. నేను అడిగా కేసులు ఎందుకు పెట్టాలని అడిగా. అందరికీ ఒకే చట్టం తప్ప ముస్లింలకు వేరే చట్టం ఈ గడ్డ పైన జరగదు. మీకు అండగా నేనుంటానని ముస్లిం సోదరులందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క ముస్లిం సోదరులు ఆలోచించాలి. లాలూచి రాజకీయాలు మీరు ఎండగట్టాలి. జగన్మోహన్ రెడ్డి కోటేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినట్టే. ఇప్పుడు నిన్న మీరు చూస్తే ఈరోజు మీరు చూస్తే అసవుద్దీన్ కూడా వస్తానంటున్నాడు. ఇక్కడికి రమ్మంటున్నా. అంటే వీళ్ళందరూ ఆలోచపడ్డారు తమ్ముళ్ళు. నరేంద్ర మోడీ, అసవుద్దీన్, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ అందరూ కలిసి ఈ మైనారిటీలకి ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. వింటారా తమ్ముళ్ళు? మీరు మీ రాజకీయాలుంటే తెలంగాణలో చేయండి. కబద్దారు గుర్తుపెట్టుకోండి. ఆంధ్రాకు వచ్చి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తే గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నా. మీరు చూడండి, నాకేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట కేసీఆర్ గారు. నా దగ్గరనే పెరిగాడు. ఏం తమ్ముడు అవునా కాదా? ఇక్కడుండే వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. ఆకాశంలో ఊడిపడ్డాడా అని అడుగుతున్నా నేను. ఏదైనా ఒక పద్ధతి ఉండాలి. పద్ధతి లేని రాజకీయాలు చేస్తే ఇక్కడ ఉపేక్షించడానికి ఎవరూ సిద్ధంగా లేవని మరొకసారి హెచ్చరిస్తున్నా. యుద్ధాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్నారు తమ్ముళ్ళు. చాలా దుర్మార్గం.
నిన్న విశాఖపట్నానికి వచ్చి అంటాడు ప్రధానమంత్రి, నేనేదో పాకిస్తాన్కి ఊతమిచ్చే విధంగా మాట్లాడామని. కాదు, దేశభక్తిలో నెంబర్ 1 ఎవరైతే ఉన్నారంటే 5 కోట్ల తెలుగువారు అందరికంటే ముందుంటాం. అదే సమయంలో మాకు అన్యాయం జరిగితే మాత్రం బొబ్బిలి పులిలా తిరుగుబాటు చేస్తాం తప్ప వదిలిపెట్టాం. దేశభక్తుడు అభినందన్ దాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేశారు. అందరిని అడుగుతున్నా, అభినందన్ని అభినందిస్తూ దేశభక్తుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఏం చేయాలి తమ్ముళ్ళు, ఎన్నికల ముందు యుద్ధం అంటే యుద్ధం చేస్తే ఓట్లు వస్తాయా తమ్ముళ్ళు? ఏమంటారు మీరు? ప్రజలను కాపాడితే ఓట్లు వస్తాయి, ప్రజల కోసం పనిచేస్తే ఓట్లు వస్తాయి. ఓట్ల కోసం యుద్ధాలు చేస్తే చిత్తుగా ఓడించి బుద్ధి చెప్తారు తప్ప ఇంకోటి కాదు.